హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడే స్టెప్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక మంచి మనీ అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మీరు జస్ట్ సైన్ అప్ అయి కేవైసీ కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా 150 రూపీస్ పేడ్ అప్లికేషన్ లభిస్తుంది. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఆఫర్, ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఈ ఆఫర్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి 150 రూపీస్ అనేది వితిన్ 24 అవర్స్లో మీ పేటీఎం అకౌంట్లో యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆఫర్ ఏంటి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో అనేది ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ అనేది మీరు ఫాలో అయితే ప్రతి ఒక్కరికి వచ్చేసి వితిన్ 24 to 48 అవర్స్లో మీకు ఇన్స్టెంట్గా 150 రూపీస్ పేటీఎం క్యాష్ అనేది మీ పేటీఎం అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది ప్లస్ అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది డైలీ మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఒక క్యాంపెయిన్ అనమాట ఫ్రెండ్స్. ఈ క్యాంపెయిన్ పాల్గొన్న ఆఫర్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి 150 రూపీస్ పేడ్ అప్లికేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాంపెయిన్ మనం ఎలా పాల్గొనాలో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకోగానే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పేటీఎం నెంబర్ అయితే ఇవ్వండి. అది కూడా ఫుల్ కేవైసీ పేటీఎం నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పేటీఎం నెంబర్ వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి ప్లీజ్ కంప్లీట్ క్యాప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఓపెన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మీరు తర్వాత స్టెప్ అనేది మీరు ఎలా చేయాలో మీకు తెలియకుంటే ఇదే మీకు వాయిస్ అసిస్టెంట్ అనేది ఇస్తున్నాను అనమాట. మీకు వాయిస్ అసిస్టెంట్ అనేది ఇంగ్లీష్లో కావాలంటే హిందీలో కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ అనేది ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వితిన్ 24 to 48 అవర్స్లో మీకు 150 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా అయితే లభిస్తుంది. ఇక్కడ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. ఒకవేళ స్కిప్ చేస్తే ఇటువంటి ఆప్షన్ అనేది రాదు. తర్వాత స్టెప్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. వర్కింగ్లో ఉన్నటువంటిది ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. మీ పాన్ కార్డ్ అనేది వెరిఫై అయినట్టు ఇక్కడైతే కనిపిస్తుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కన్ఫర్మ్ చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. పాన్ కార్డు అక్కడ వెరిఫై అయిన తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి జీరో అమౌంట్ అనేది పే చేయకుండా, ఇంకొకటి వచ్చేసి అమౌంట్ పే చేసే విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు కొందరికి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ జీరో సెలెక్ట్ చేసుకుంటానే తర్వాత స్టెప్లో మీకు ఎటువంటి అమౌంట్ అడగకుండా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. కొంతమందికి వచ్చేసి ఏమంటే వాళ్ళకు అమౌంట్ అనేది పే చేయమని 200 రూపీస్ 1000 రూపీస్ పే చేయమని అడుగుతుంది. అలా మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలా ఎవరికైనా అమౌంట్కి అడిగితే నాకు కూడా అలానే అడిగింది. బట్ నేను ₹1 కూడా పే చేయకుండానే నేను ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నాకు క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగింది. అలా ఎవరికైనా వస్తే మీకు నేను చెప్పినట్టు చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ₹1 ఫీజు పే చేయకుండానే మీరు 150 రూపీస్ పొందొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు జీరో ఉంది కదా, సెకండ్ ఆప్షన్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని తర్వాత స్టెప్ అనేది ఇక్కడ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోకండి. అప్గ్రేడ్ లేటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత స్టెప్ వచ్చేసి మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఐ వాంట్ ఫ్రీ ఏఎంసీ ఫర్ లైఫ్ అనేది ఉంటుంది, లేకపోతే ఐ యామ్ పే ఏఎంసీ క్వార్టర్లీ అయితే ఇక్కడ 2 ఆప్షన్ అయితే కనిపిస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అనమాట. 2 ఆప్షన్లో మీకు నో ఐ విల్ పే ఐఎంసీ క్వార్టర్లీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ₹0 అనేది చూపిస్తుంది. పే నౌ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్ అనేది ఇక్కడ మీకు అమౌంట్ అనేది పే చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఐ వాంట్ ఫ్రీ ఏఎంసీ ఫర్ లైఫ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి ఇలానైతే వస్తున్నప్పుడు జీరో అమౌంట్. ఇలా వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ అమౌంట్ అడిగితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికైతే వస్తున్నాం బ్రదర్. ఇక్కడికి వస్తే మీకు ఈ తర్వాత నుంచి మీరు తర్వాత కిందికి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, నో ఐ విల్ పే ఏఎంసీ క్వార్టర్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేసి అమౌంట్ అనేది ఎటువంటిది అయితే అడగదన్నమాట ఫ్రెండ్స్. ఇటు అమౌంట్ అనేది ఒకవేళ అడిగితే బ్యాక్ ఒక 2-3 టైమ్స్ అనేది బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీకు అమౌంట్ అనేది ఏం అడగదన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఐ విల్ డూ లేటర్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్ అనేది ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది, దాన్ని పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీకు సెల్ఫీ అనేది అడుగుతున్నప్పుడు
సెల్ఫీ తీసుకోవాల్సింది ఉంది. సెల్ఫీ ఇక్కడ మీకు కెమెరా బటన్ ఓపెన్ చేసి సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ దిగిన తర్వాత మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. మీ స్టేట్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇక్కడైతే యాక్సెప్ట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్లో మీకు బ్యాంక్ ఇక్కడ కనిపించకుండా బ్యాంక్ నేమ్ అని సెర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది అన్నమాట. వెరిఫై అయిన తర్వాత స్టెప్ అనేది ఇక్కడ అయితే వస్తుంది. మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీ జెండరు, మీరు మ్యారేజ్ అయిందా, సింగిల్గా ఉండరు అనేది అడుగుతుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకునేది. ఇక్కడ లాస్ట్ 2 ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా నో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎస్ అని పడింటే నో అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది క్లిక్ చేసుకొని తర్వాత స్టెప్ అనేది ఇక్కడ మీకు మీరు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నారు అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదో సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది పెట్టండి, లేకపోతే నో ఎక్స్పీరియన్స్ పెట్టండి. తర్వాత స్టెప్ అనేది ఇక్కడ మీకు యాడ్ నామినీ ఉంటుంది. నో అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టెప్ F1 సెగ్మెంట్ అయితే ఉంటుంది. నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది. మళ్ళీ ఆ పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీకు కూడా మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కొంతమందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది చూపించారు, డైరెక్ట్ మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాంటి వారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే ఇక్కడ మీకు సైన్ అప్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచే మీరైతే ఇందులో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. మీరు క్రియేట్ యూజర్ నేమ్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది అనమాట. సబ్మిట్ క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎటువంటి మార్చకండి. తర్వాత మీకు అలో ఇచ్చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఈ సైన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ సైన్ అయితే క్లిక్ చేసుకోవాలి. దీనికంటే ముందు ఆప్షన్లో మీకు ఒక స్క్రీన్ మీదనే వాళ్ళు ఒక సైన్ అనేది పెట్టుకుంటారు అనమాట ఫ్రెండ్స్. డిజిటల్ సిగ్నేచర్, మీ పాన్ కార్డ్ ఎలా అయితే సిగ్నేచర్ ఉందో అదే సిగ్నేచర్ అనేది స్క్రీన్ మీద చేయాలన్నమాట. ఆ స్క్రీన్ చేసిన తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు ఈ సైన్ అయితే ఉంటుంది. ఈ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి అండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిన ఏదైతే మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ పైన టిక్ బాక్స్ అయితే బాక్స్ ఉందో దాన్ని టిక్ చేసేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు గూగుల్ ప్లే స్టోర్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఎంస్టాక్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేసి 24 to 48 hours తర్వాత మీకు within 24 hours వాళ్ళు వచ్చేసి మీ అకౌంట్ అనేది యాక్టివేట్ చేస్తారు. తర్వాత మీరు వచ్చేసి మీ లాగిన్ ఐడి మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ఇందులోకి అయితే లాగిన్ కావచ్చు అన్నమాట ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేసి అమౌంట్ అనేది 24 to 48 hours మీకు అమౌంట్ అనేది ఏదైతే 20 రూపీస్ ఉందో అది మీరు ఏదైతే పేటీఎం పంపిస్తారో దానికి అకౌంట్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ మైనింగ్ అప్లికేషన్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి అయితే 150 రూపీస్ ఇన్స్టెంట్గా అయితే లభిస్తుంది. ఒకవేళ మీకు అమౌంట్ అనేది పే చేయమని అడిగితే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు కొంచెం బ్యాక్ అయితే వచ్చేసి ఒకవేళ అలానే చూపిస్తుంటే మళ్ళీ బ్యాక్ అంతా క్లోజ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ కాంచి అయితే ట్రై చేయండి. నా లింక్ మీద క్లిక్ చేసి అప్పుడు మీకు వర్క్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ మనకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.